కరోనా దాదాపుగా 2 సంవత్సరాలు దేశాన్ని వణికించింది. కరోనా పుట్టిలైన చైనాలో కూడా ప్రస్తుతానికి మరొక వ్యాధి వ్యాపించింది. చైనాలో ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో మొత్తం కూడా రోగులు క్యూ కడుతున్నారని చెప్పాలి. అసలు అది ఏం వ్యాధి, మళ్ళీ కరోనా లాంటి పరిస్థితి మళ్ళీ రాబోతుందా అంటూ కూడా ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, స్టార్టింగ్లో అంటే కరోనా స్టార్టింగ్లో కూడా 2020లో మీరు చెప్పడం జరిగింది. అంటే కరోనా చాలా అంటే మామూలుగా తీసుకునే పరిస్థితి కాదు, అది భయంకరమైన వ్యాధి, ఖచ్చితంగా ప్రాణాలు పోతాయని మీరు చెప్పడం జరిగింది. మళ్ళీ అలాంటి వ్యాధి వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? ఇప్పుడు చైనాలో ఏదైతే వ్యాధి వ్యాపిస్తుందో అది ఏంటి సార్ అసలు? 2020 జనవరి ఫస్ట్ వీక్లో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఇది చాలా దారుణంగా ఉంటుంది, మారణ హోమం ప్రపంచంలో జరుగుతుందని WHO దీన్ని అబ్జర్వ్ చేస్తూ వచ్చింది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో వీ డిక్లేర్డ్ ఓపెన్లీ దట్ ఫిబ్రవరి 4వ తారీఖులో 2020లోనే చెప్పాం కరోనా ఆగది ఇక్కడ, ఇది లక్షల్లో కోట్లలో ప్రాణాలు పోతాయని. ఈ ఆలోచన మాకు ఎందుకు వచ్చిందంటే ఒక సైంటిఫిక్ డేటా అనేది ఉంటుంది, ఒకటి అనాలిసిస్ అనేది ఉంటుంది, వైరస్ని స్టడీ చేయడం అనేది ఉంటుంది. ఒక పల్మనాలజిస్ట్గా, ఒక అలర్జిస్ట్ అండ్ ఇమ్యునాలజిస్ట్గా వైరల్ దాని మీద మాకు 2020 నుంచి మేము తీక్షణంగా ఫోకస్ చేస్తున్నాం. ఈ వైరస్ ఎలా మ్యూటేట్ అవుతుంది, దీని మ్యూటేషన్ జరిగిన తర్వాత దీని సిమ్టమ్స్ ఎలా ఉంటున్నాయి, ఇది ఒక్కటే వస్తుందా ఇంకా నలుగురిని వేసుకొని వస్తుందా, ఇవన్నీ కూడా మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. అంటే కరోనా వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చాలా జరిగినాయండి. ఏమిటనంటే ఆ మార్పులు చాలామంది నెగ్లెక్ట్ చేయడం జరిగింది. బాడీలో రక్త కణాల్లో వ్యాధి నిరోధక శక్తి క్షీణించడం జరిగింది. 1. 2, కరోనా వచ్చిపోయిన తర్వాత నేను నా బాడీ చాలా గట్టిది, నాది 6 ప్యాక్ 8 ప్యాక్, నాకేం కాలేదండి, అసలు నాకు కరోనాలోనే లేదండి చాలామంది చెప్పారు. ప్రాబ్లం ఏమొచ్చిందంటే వాడికి కరోనా ఉంది అని నిర్ధారణ చేయకపోయినా సరే వైరస్ ఒక్కసారి లోపల పోయింది అని అంటే తన సర్వనాశనం తను చేసుకునే పోతుంది. అది మనం గుర్తుపట్టకపోవచ్చు, అది ఇమీడియట్గా తెలియకపోవచ్చు. 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత తెలిసినాయి మనకి. చాలామంది చూసినాం బ్లడ్ క్లాట్స్ అని, డ్రాప్ డెడ్ అని, చాలా కండిషన్స్ అని మనం చూసాం. ఇవన్నీ కూడా ఇక వైరస్ లక్షణాలు. వైరస్కి ఎప్పుడైనా షార్ట్ టర్మ్ డేంజర్స్ అండ్ లాంగ్ టర్మ్ డేంజర్స్ అని ఉంటాయి. ఫంగస్కి బ్యాక్టీరియాకి అది ఉండదు, వైరస్కి ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆల్రెడీ ప్రపంచం మొత్తంలో ఇప్పటికీ స్పైక్ ప్రోటీన్స్ కొంతమందిలో ఉన్నాయి. స్పైక్ ప్రోటీన్స్ వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కోవిడ్ వల్ల ఇంకా నష్టపోయాము, ఇబ్బంది పడుతున్నారు చాలామంది అని అనుకున్నప్పుడు ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ చైనాలో ఏదైతే విజృంభిస్తుందో, ఇది ఒక విధంగా చెప్పాలంటే మామూలుగా ఉన్న చెట్టుకి ఎండిపోయిన చెట్టు మీద కిరోసిన్ పోసిన దానికి నిప్పు రవ్వ పడితే ఏది తొందరగా అంటుకుంటుంది? ఎండిపోయిన చెట్టు, కిరోసిన్ పడ్డ చెట్టు. ఈరోజు ప్రపంచ జనాభా కానీ ఆలోచన కానీ ప్రజల్లో విజృంభిస్తున్నది కారణంగా ఇది ఒకసారి ఆఫ్ చేస్తారు అంటే ఈ ప్రపంచంలో విజృంభిస్తున్న కారణంగా చాలా చాలా ఇంపార్టెంట్ ఏమిటంటే ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతిన్నది. ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కడి నుంచి మొదలైంది దెబ్బతింటానికి? కరోనా టైం నుంచి దెబ్బతిన్నది. ఆ సమయంలో అంటే మూలుగుతున్న దాని మీద ఏదో పండుబడ్డట్టని తెలుగులో సామెతున్నట్టు ఆల్రెడీ మనం దెబ్బతినున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో హెచ్ఎంపీవీ అనేది సాధారణంగా నార్మల్ వైరస్సే, అది పెద్దగా శక్తి లేదు దానికి. అంటే కరోనా కంటే శక్తివంతమైంది కాదంటారా? ఎగ్జాక్ట్లీ రైట్, మీరు బాగా అడిగినారు. దీనికి సమాధానం ఏంటంటే ఇప్పుడు మీరున్నారండి, మీరు ఒక పెద్ద పెహల్వాన్ని కొట్టాలి, మీకంత శక్తి లేదు, కానీ నేను ఒక 4గురిని పంపించి ఆల్రెడీ వాళ్ళని విజృంభించి కొట్టి పడేస్తున్నాను, వాడు మూలుగుతున్నాడు, నేను మీకు చెప్తాను అమ్మ మీరు పోయి ఇక కొట్టేసిరండి అని. మీరు వేసే చిన్న దెబ్బలకు కూడా వాడు తట్టుకోలేడు, కుప్పగొలుతాడు. అంటే దాని అర్థం ఏంటి? మీరు స్ట్రెంగ్త్ అని కాదు, అక్కడ ఆల్రెడీ క్షీణించి ఉంది వ్యవస్థ. సో ఈ మెటావైరస్, హ్యూమన్ మెటానిమో వైరస్ ఏదైతే ఉందో, కోవిడ్ తర్వాత ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తి క్షీణించడము, వాళ్ళ గట్ దెబ్బతినడము, వాళ్ళ కణాల్లో సైటోకీన్ అనేది ఇంకా విజృంభించడము, ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఇంకా పోలేదు, ఇంకా ఉంది అది. ఆ ఎఫెక్ట్లో కనుక మనం హ్యూమన్ మెటానిమో వైరస్ కొత్త వైరస్ని కనుక ప్రవేశిస్తే దాని అర్థం ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఎ బిగ్ డేంజర్ అనే చెప్పాలి. సార్, ఇంకోటి ముఖ్యంగా కరోనా ఎలాంటి లక్షణాలతో వచ్చిందనేది మనం చూసాం. అదే ఇప్పుడు కూడా ఈ హెచ్ఎంపీవీ ఏదైతే ఉందో అది కూడా సేమ్ లక్షణాలతో వస్తుంది. మరి ఏ విధంగా అంటారు? ఇక్కడ మనం చెప్పాల్సింది ఒకటి ఉంటుంది. ఏ వైరస్ కన్నా
ఇప్పుడు మనిషి ఎవడైనా సరే నోట్లోంచే మాట్లాడతాడు కదా, అలాగే వైరస్కి కొన్ని టిపికల్ సిమ్టమ్స్ ఉంటాయండి. అధికంగా జ్వరం రావడం, ఒళ్ళు నొప్పులు రావడం, దగ్గు రావడం, తుమ్ములు రావడం, దురద రావడం, ఒక్కొక్కసారి గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిస్టర్బెన్స్ రావడం. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? స్టార్ట్ అయిన 2-3 రోజుల్లో తీవ్ర స్థాయిలో వెళ్ళిపోతాయి. దట్స్ ఎ వెరీ టిపికల్ అనమాట. అంటే మేము దీన్ని క్లినికల్ అబ్జర్వేషన్ అంటాం. అందుకనే కంగారు పడాల్సింది లేదు, అబ్జర్వ్ చేయండి. ఎవరు అబ్జర్వ్ చేయాలి? ఇంట్లో తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయాలి. కరోనా విషయంలోకి హ్యూమన్ మెటానిమో వైరస్కి కంపేర్ చేసుకుంటే పెద్దగా వ్యత్యాసము లేదండి. అది ఆర్ఎన్ఏ స్టాండర్డ్ వైరస్, ఇది ఆర్ఎన్ఏ స్టాండర్డ్ వైరస్. అది ఇమ్యూన్ సిస్టమ్ని దెబ్బతీస్తుంది, ఇది ఇమ్యూన్ సిస్టమ్ని దెబ్బతీస్తుంది. అది సైటోకిన్ స్ట్రామ్ అనేది తెచ్చి సైటోకిన్ స్ట్రామ్ అనేది మనం చాలా విన్నాం. సైటోకిన్ స్ట్రామ్ వల్లనే కోట్ల మంది చచ్చిపోయారు కరోనాలో. అలాంటి ప్రభావము ఆ వైరస్ ఏదైతే తెచ్చిందో కరోనా, హ్యూమన్ మెటానిమో వైరస్ కూడా తెచ్చే అవకాశం ఉంది అని ఇప్పుడు మేము చూస్తున్నాం. ఇది డేంజర్ అని చెప్తున్నాం. సార్, కరోనా వచ్చిన తర్వాత దాని మందు కనిపెట్టడానికి చాలా సమయమే పట్టిందని చెప్పొచ్చు, కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్. మరి ఇప్పుడు దీనికి మందు కూడా లేదు అంటూ కూడా చైనా ప్రభుత్వం అంటుంది. మరి దాని సంగతి ఏంటంటే, అంటే ఇక్కడ మనం చూసినట్టయితే కరోనా విషయంలో మీరు చెప్పింది కరెక్టే. చాలా రోజుల తర్వాత మనం ప్రపంచం అంతా అల్లాడిపోయిన తర్వాత మనకు వైరస్ అనేది రావడం జరిగింది. అయితే హ్యూమన్ మెటానిమో వైరస్లో మాత్రం ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. వాస్తవంగా మీరు చెప్పినట్టు మనకి మందులు ఏవి లేవు, వైరస్ కూడా లేవు. మరి ఏం చేయాలి? అప్రమత్తంగా ఉండాలి. ఏమిటా అప్రమత్తంగా? మళ్ళీ చెప్తున్నాను, తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు గనక ఈ సిమ్టమ్స్ ఉంటే దయుంచి పిల్లల్ని స్కూల్కి పంపవద్దు. ఏం పర్లేదు, వారం రోజులు 10 రోజులు ఇంట్లో పిల్లోడు ఉన్నా పర్లేదు, కానీ స్కూల్కి పంపద్దు. గ్రూప్స్ ఉన్న చోట పంపద్దు. ఎక్స్కర్షన్స్ అని చెప్పి, ఈ పిక్నిక్లు అని చెప్పి వింటర్లో బయటికి పంపిస్తుంటారు, అవన్నీ పంపవద్దు. దట్స్ అ ఫస్ట్ థింగ్. ఎందుకు? ఆ ఇన్ఫెక్షన్ సోకకుండా కాపాడుకోవాలి. ఒక్కసారి సోకిందంటే దానికి నార్మల్ ఇది మందు అని లేదండి. యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ద ఇమ్యూన్ సిస్టమ్. ఇమ్యూన్ బూస్టర్స్ తీసుకోవాలి. ఒకవేళ గనక 2-3 రోజుల్లో తగ్గకపోతే, తీవ్ర స్థాయిలో వెళ్ళి దగ్గు ఆయాసం గనక పెరిగితే, జ్వరంతో పాటు ఇవన్నీ పెరిగితే ఇమ్మీడియట్గా హాస్పిటల్లో అడ్మిట్ చేయడం. అదే జరుగుతుంది చైనాలో కూడా. ఏం కాదు ప్రతి సంవత్సరం వచ్చేదే కదా హ్యూమన్ మెటానిమో వైరస్, దానికి ఇంత మాట్లాడుతున్నారు ఏమిటి అని చాలామంది అన్నారు. అన్న వారం రోజుల్లో బెడ్లు ఫుల్ అయిపోయినాయి. భయపడాల్సిన అవసరమే లేదు అని చెప్పి ఆహాకారాలు వినపడుతున్నాయి. అందరూ మాస్కులు వేసుకొని తిరుగుతున్నారు. మన వాళ్ళు నమ్మలేదు చాలామంది కూడా. నేను చైనాలో ఉన్న మా డాక్టర్స్ని కనుక వాళ్ళ హ్యాండిల్స్లో వెళ్ళి ఏం జరుగుతుందని చెప్తే అక్కడ మీడియా మీద ఉక్కుపాదం పెట్టి బయటికి రాకుండా ఇన్ఫర్మేషన్ చేశారు. అప్పుడు జాపనీస్ డాక్టర్స్ చాలామంది ఓపెన్గా వచ్చి ఎస్ చైనాలో విపరీతంగా విజృంభిస్తున్న మాట వాస్తవం అని చెప్తే అప్పుడు WHO అడుగుతూ ఎస్ అవును మా కేసులు బాగా పెరిగినాయి, హాస్పిటల్ అడ్మిషన్ పెరుగుతుందని చైనా ఒప్పుకోవడం జరిగింది. ఇదన్నీ 2 రోజుల్లో జరిగిన సంఘటన. సార్, అయితే ముఖ్యంగా చిన్నపిల్లల మీద ఇది ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది, అలాగే వృద్ధుల మీద కూడా ఎక్కువగా ప్రభావితం చూపిస్తుందని చెప్తున్నారు. దానికి మరి ఏ విధంగా అంటారు? అంటే కోవిషీల్డ్ అనేది కూడా అప్పుడు చైనాలోనే వ్యాపించడం జరిగింది, మెల్లమెల్లగా మన దేశాలన్నిటికీ కూడా వ్యాపించింది. మరి ఇప్పుడు కూడా అది వ్యాపించే పరిస్థితి ఏమైనా ఉందంటారు? అంటే ఒక వైద్యుడు లాగా, ఒక పల్మనాలజిస్ట్ లాగా, ఇమ్యునాలజిస్ట్ లాగా వరల్డ్ ఈజ్ వన్ అని నమ్మేవాడినండి. అంటే ఎక్కడో కాంగో దేశంలో మారుమూలలో H5N1 అనే వాటి కోళ్ళకి పౌల్ట్రీ ఫామ్కి వచ్చింది, ఏమవుతుంది మన వరకు రాదు అని నేను అనుకోలేదండి. ఆఫ్రికన్ కంట్రీలో H5N1 విజృంభించక ముందర నెల రోజుల క్రితం నేను అలర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇదే ఆహాకారాలు యుఎస్లో వినపడుతున్నాయి, కాలిఫోర్నియాలో వినపడుతున్నాయి, ఇలాంటి స్టేట్స్లో వినపడుతున్నాయి. ఎందుకంటే అక్కడ H5N1 వైరస్ విజృంభిస్తోంది. అది మనుషులకి అంటే జంతు మృగాలకి కోళ్ళకే కాకుండా మనిషికి కూడా వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే వైరస్ ఏదైనా సరే నేను ఇంతకుముందు చెప్పినట్టే ఇనుప రేకుకి నిప్పు అంటుకోదండి. చెక్క మీద కనుక పెట్రోల్ పోసి నిప్పు అంటుకుంటే బగబగ మండుతుంది. దట్ ఈస్ అ కండిషన్ ఆఫ్ ద హ్యూమన్ ఇమ్యూన్ సిస్టమ్. హ్యూమన్ ఇమ్యూన్ సిస్టమ్ క్షీణించడం వల్ల, పొట్ట క్షీణించడం వల్ల, ఈ ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా మనం మార్చుకోపోవడం వల్ల, స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోపోవడం వల్ల బాడీ హ్యాస్ బికమ్ వీక్. అది మాత్రం వాస్తవం. ఇంకోటి సార్, ముఖ్యంగా ఆల్రెడీ ఈ HMPV ఏదైతే ఉందో అది ఆల్రెడీ డ్రాగన్లో రావడం జరిగింది. అప్పుడే కనుక సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఉండుంటే కనుక ఇప్పుడు చైనా దాకా వచ్చేది కాదు. అప్పుడే కొంచెం జాగ్రత్త తీసుకున్నా ఇన్ని దేశాలకు కూడా వచ్చేది కాదు అనేది ఒక చిన్న ఇది దాని గురించి అంటే దీంట్లో నేను కొద్దిగా ఆలోచనాపరంగా విభేదిస్తున్నాను. ఎందుకనంటేనండి నేను ఇంతకుముందు చెప్పాను వరల్డ్ ఈజ్ వన్, ప్రపంచమంతా మన గుప్పెట్లో. ఎట్లాగైతే టెక్నాలజీ ఉందో అంటార్కిటికాలో యూట్యూబ్ పెట్టినా నాకు ఇప్పుడు నిమిషంలో తెలుస్తుంది. వైరస్ కూడా అలాగేనండి. మీకు గుర్తున్నట్టయితే కోవిడ్ విజృంభించినప్పుడు ఫస్ట్ చేసింది ప్రభుత్వాలు ఏమిటి, వాళ్ళ గేట్లు వాళ్ళు మూసుకున్నారు, ఎయిర్పోర్ట్లు క్లోజ్ చేశారు, ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ అంతా స్తంభించిపోయింది.
అలా చేసినట్టయితే మీకు వైరస్ రాకుండా, అంటే చైనాలోనే ఉండిపోతుంది, మా భారతదేశానికి రాదు, సరే అక్కడే ఉంటుంది, ఇక్కడ వరకు రాదు తెలుగు రాష్ట్రాలకని చెప్పచ్చు. కానీ ఇప్పుడు అది పరిస్థితి లేదు. ఇంకా మన వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు, ఇంకా ట్రాన్స్మిషన్ అనేది పెరుగుతుంది, ఇంకా హాలిడేస్లో తిరుగుతున్నారు, న్యూ ఇయర్ మోజ్ ఇంకా తగ్గలేదు, హాలిడేస్ నుంచి వాళ్ళు ఎవరో రాలేదు. మరి వీళ్ళందరూ పోయిన వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు కదండి. చైనాకి ఎంతమంది పోయారు, హాంకాంగ్ ఎంతమంది వెళ్ళారు? సో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. సో ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇంటర్ స్టేట్ ఇంటర్నేషనల్ కాంటాక్ట్స్ ఏవైతే ఉంటాయో, ట్రావెల్ వాళ్ళు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళని ఖచ్చితంగా బార్డర్స్లో, ఎయిర్పోర్ట్స్లో వాళ్ళని స్క్రీన్ చేసి పంపిస్తే కనుక కొత్త వరకు మనం వైరస్ని కట్టడి చేసే అవకాశం ఉంటుంది. సార్ ముఖ్యంగా ఇప్పుడు చలికాలం ప్రతి ఒక్కరికి కూడా, అంటే వెదర్ చేంజ్ అయింది కాబట్టి చిన్నపిల్లలకు కావచ్చు, అంటే ఏజ్ వాళ్ళకైనా సరే ఖచ్చితంగా జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ వస్తుంటాయి. మరి ఏ విధంగా కనుక్కోవడం అంటారు వీటిని? ఎన్ని రోజులు ఉంటాయి ఇది దట్స్ ఎ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ విషయంలో మేము వరల్డ్ ఎలర్జీ ఫౌండేషన్ అంతర్జాతీయ అధ్యక్షుడిగా నేను ఒక బులెటిన్ కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను. పేరెంట్స్కి, ఎస్పెషలీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి, ఒకవేళ కనుక ఇంట్లో పిల్లాడికి 1-2 రోజుల్లో జ్వరం తగ్గట్లేదు అని అంటే ఇమ్మీడియట్గా స్కూల్ బంద్ చేయండి, ఏం పర్లేదు. 2-3 రోజులు నష్టం ఏం లేదు అని ఇంట్లో ఉండనండి. మంచి పోషకాహారం ఇవ్వండి, మంచి వైటమిన్ సి, నిమ్మరసం తాగించండి, నీరు, హైడ్రేషన్ వెరీ ఇంపార్టెంట్ అండి. వైటమిన్ సితో పాటు నీరు ఎక్కువగా తాగించండి. వాడికి వైటమిన్ డి ఎండలో కొద్దిసేపు కూర్చోబెట్టండి. వైటమిన్ డి సప్లిమెంట్స్ ఉంటాయి, అవి ఇవ్వండి. బి కాంప్లెక్స్ ఉంటాయి, అవి ఇవ్వండి. ఇప్పుడు చేయవలసింది కిమ్ కర్తవ్యం ఇమ్మీడియట్గా అంటే నేను చెప్పాను షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్గా మేనేజ్ చేయాలని. దాని డ్యామేజ్ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మే, మన మేనేజ్మెంట్ షార్ట్ టర్మ్. ఇమ్మీడియట్గా చేయవలసిన రోల్ ఎవరి దగ్గర ఉంది అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ పేరెంట్స్. తల్లిదండ్రుల చేతిలో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చేతిలో ఉంది. ఇది గనక మనం మిస్ అయితే సమాజంలో గాడి తప్పినట్టే. మీరు ఇంతకుముందు చెప్పినట్టు 14 years లోపల ఉన్న పిల్లలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. వాళ్ళ చిన్న చిన్న శ్వాసగొట్టాలు, ఊపిరితిత్తుల్లో సూక్ష్మ శ్వాసగొట్టాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. తద్వారా ఎయిర్ ట్రాపింగ్ అని అంటాం, నిమోనియాస్ అంటాం, ఇవన్నీ కూడా వచ్చి హాస్పిటల్ అడ్మిషన్ అయ్యే అవకాశం. అదే జరిగింది చైనాలో ఇప్పుడు 3 రోజుల క్రితం, వారం రోజుల క్రితం అదే జరిగింది. అది మన భారతదేశంలో తీసుకురావద్దు అంటే ఫస్ట్ ఎవరు ఏం చేయాలి? నెంబర్ 1 పేరెంట్స్, నెంబర్ 2 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, నెంబర్ 3 మీడియా, నెంబర్ 4 డాక్టర్స్. ఇది ఒక టీమ్గా ఫామ్ చేయాలి గవర్నమెంట్. ఇమ్మీడియట్గా గవర్నమెంట్ హ్యాస్ టు ఫార్మ్ ఇమ్మీడియట్ కమిటీ. ఈ 4 బాడీస్ని ఉండి మానిటర్ చేస్తుండాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి బ్లాస్ట్ అయితేనే అది వేరే వాళ్ళ దగ్గర పోతుంది. కరోనాలో ఇది మనం చేయలేము. మనం కనుక్కునే లోపలే శవాలన్నీ మనకు కనపడ్డాయి. ఆ ప్రమాదాలు వస్తాయా అని అంటే ఎస్, అది వైరసే, ఇది వైరసే. దాని పాత్వే ఇమ్యూన్ సిస్టంలో ఒకటే, దీని పాత్వే ఇమ్యూన్ సిస్టమ్ ఒకటే. అది సైటోకిన్ స్ట్రామ్ తెప్పిస్తుంది, ఇది కూడా సేమ్ సెల్స్ని వాడుకుంటుంది బాడీలో. ఇమ్యూనాలజిస్ట్గా, పల్మనాలజిస్ట్గా అప్రమత్తంగా ఉండాలి అని మాత్రం చెప్తున్నాను. సార్ ఇంకోటి ముఖ్యంగా చివరిగా, అంటే ఎవరికైతే ఎక్కువగా ఇది సోకిస్తుంది అనే దాని ప్రకారం చూసుకుంటే ఊపిరితిత్తుల సమస్య, శ్వాస సమస్య ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా త్వరగా వ్యాపిస్తుంది అంటున్నారు. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? ఖచ్చితంగా మాస్క్ పెట్టుకొని బయటికి వెళ్ళండి. మళ్ళీ చెప్తున్నాను, చాలామంది అంటారు కోవిడే లేదు కదా, మాస్క్ అంటారేంటి డాక్టర్ గారు, మళ్ళీ ఇలా ఏంటి ఎలా పెడుతున్నారు అని. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఏమేమి చెయ్యాలో అది చెయ్యండి. ఫస్ట్ థింగ్ చేయవలసింది మాస్క్, ఫేస్ మాస్క్. నెంబర్ 2 అతి కీలకమైనది హ్యాండ్ వాషింగ్ చాలా క్లియర్గా చేయండి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు, మీరు నా హాస్పిటల్లో మాట్లాడుతున్నారు, వెళ్ళే ముందర శానిటైజ్ చేసుకొని వెళ్ళాలి. అది తెలియకుండా ముక్కు దగ్గర, చేతి దగ్గర పెట్టుకున్నారు. ఇక్కడ ఉందా లేదా డాక్టర్ గారు అంటే నేను ఎలా చెప్పను? మీ డోంట్ నో అది ఎంతవరకు వస్తుందో, రాదా, వస్తుందా చెప్పలేం. మన జాగ్రత్తలు అవి. అతి కీలకమైన 3వ విషయం ఏంటంటే నాజల్ ఇరిగేషన్ అంటాం. అంటే గోరువెచ్చ ఉప్పు నీళ్ళతోని జలనీతి అని చేస్తాం. ఈ ముక్కులోంచి పోయి ఈ ముక్కులోంచి నీళ్లు తీయడం అనేది, అంటే మనం నాజల్ వాష్ లాగా. అది ఖచ్చితంగా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి, అది చేయించాలి. రాత్రి పడుకునేటప్పుడు గ్లాస్ గోరువెచ్చ నీళ్ళలో ఉప్పేసి చక్కగా నోట్లో గార్గిలింగ్ చేసి ఉమ్మేసేటట్టు 4-5 సార్లు చేయించాలి. ఇవన్నీ చేస్తూ వైటమిన్ డి, వైటమిన్ సి, బి కాంప్లెక్స్లు ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ చేసినట్టయితే ఆ వైరస్ సోకినా కూడా అది నేను ఇంత ముందన్నట్టు చాలా వీక్ వైరసే, కానీ దాని బలం ఎక్కడొస్తుంది? మన వీక్నెస్ దాని బలం. అది మనం ఇవ్వకూడదు. మనం టఫ్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఏదైతే కోవిడ్ ఉందో దానిలాగానే హెచ్ఎంపీవీ కూడా ఉంది కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలి. అది ఎక్కువగా సోకే అవకాశం కూడా ఉంది కాబట్టి ఎక్కువగా చిన్నపిల్లలకి అలాగే వృద్ధులకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ అతి జాగ్రత్తగా ఉండాలంటూ కూడా డాక్టర్లు సూచిస్తున్నారని చెప్పి, ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.